వాడల్లోకి మన పల్లెల్లోకి పోయి ట్రాన్స్పోర్టేషన్ చాలా ముఖ్యము రేపు మనకు. అంటే ఇక్కడ చిద్దారి ఖానాపూర్లో ఉన్నటువంటి 45-50 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఓటరు కూడా వచ్చి తిరుపల్లి గర్ల్స్ హై స్కూల్ అనే ఓటేయాలి, తిరుపల్లి హై స్కూల్ అనే ఓటేయాలి. జైనత్ మండల కేంద్రంలో ఉన్నటువంటి 53-54 అనుబంధ గ్రామాలు ఉమ్మడి జైనత్ అంతా, ఇప్పుడు కొత్తగా మనకు బోరజ మండలం అయింది కదా, ఉమ్మడి జైనత్ మండలంతా, పాత జైనత్ మండలంతా జైనత్ మండల కేంద్రంలో ఓటేయాలి. మరి గిమ్మె నుంచి జైనత్ పోవాలి, గూడరాంపూర్ నుంచి జైనత్ తీసుకెళ్ళాలి. ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనం చొరవ తీసుకోవాలి. మన కింది స్థాయి వరకు యంత్రాంగం ఉన్నది, అవసరమైతే బండి మీద కూర్చోబెట్టుకునేనా మనం ఓటింగ్ చేయడానికి వెళ్ళాలి. బేలర్ అనుబంధ గ్రామాలన్నీ కూడా 46 అనుబంధ గ్రామాలు బేలా మండల కేంద్రంలోనే ఓటేయాల, గుర్తుపెట్టుకోండి. ఆదిలాబాద్ రూరల్ మండలం అంతా మీరు తొందరపడేసుకునే, ఆదిలాబాద్ రూరల్ మరి జైనతోళ్ళు జైనత్లు వేస్తున్నారు, బేలా వాళ్ళు బేలత్లు వేస్తున్నారు, మరి మాకెక్కడని మీరేం కన్ఫ్యూజ్ కావద్దు. తిరుపల్లి హై స్కూల్లో వేయాలి. అలాగే డైట్ మైదానంలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలలో, గర్ల్స్ హై స్కూల్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు, హిందీ హై స్కూల్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు, వీటన్నిటినీ కూడా పోలింగ్ కేంద్రాల వైజ్గా ఓటర్ లిస్టుని పంపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ ఓటు ఎక్కడున్నదో తెలుసుకోవడానికి ప్రతి పోలింగ్ బూత్ ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక టెంట్ వేసి కూర్చుంటారు. పోలింగ్ రోజున టెంట్ వేసి కూర్చుంటారు. మీకేమైనా నీటి సదుపాయం ఉన్నా అక్కడ వెళ్ళి మీరు వాటర్ తాగొచ్చు. మీ ఓటర్ లిస్టులో మీ పేరు ఆ పోలింగ్ బూత్లు ఉందో లేదో లోపలికి వెళ్ళే ముందు మీరు చెక్ చేసుకోవచ్చు. శ్రవణ్ నాయక్ గారు, ఇక్కడ ఉన్నటువంటి మోయిన్ గారు, సిరాజ్ గారు, మీరందరూ, బూర్ల శంకరయ్య గారు, మల్లన్న యాదవ్ గారు, షకీల్ గారు, ఇంకా కొండూరు రవి గారు, అందరూ పొద్దుగల్లా 7 నుంచి పొద్దుగల్లా ఎన్నింటికి లేవాలో పోలింగ్ రోజు పొద్దుగల్లా 5 గంటలకు లేచి రెడీ అయ్యి 7 గంటల ముందే పోలింగ్ బూత్ దగ్గర నిలబడాలి. మనం ఎట్లాంటి మన షకీల్ అన్న ఒకసారి నిలబడు నువ్వు. ఇటువంటి కండువాలు మేము ఇప్పటిదాకా 25,000 కండువాలు వంచినాం. ఇంకా మన అదే ఆఫీస్లో రేపు 1000 మంది కండువాలు ఇస్తారు. ఇటువంటి కండువా గుర్తు లేని 3 రంగుల కండువ వేసుకొని పోలింగ్ బూత్ టిప్ టాప్ నిలబడాలి. నిలబడతారా? మరి గట్టిగా ఇమ్రాన్ కౌన్సిలర్ గారు మీరే చూసుకోవాలి. ఆ ప్రాంతం అంతా కూడా మీరందరూ ఇప్పుడు అయిపోయింది, ప్రచారం అయింది, ఇప్పుడు ప్లానింగ్ వేసుకోవాలి. పోలింగ్ బూత్ల దగ్గరికి జనాల్ని గ్రాడ్యుయేట్స్ ఎట్లా తరలించాలో. షకీల్ గారు లాంటి కండువా దాని మీద గుర్తుపెట్టుకోండి, దాని మీద పార్టీ గుర్తు ఉండకూడదు. పార్టీ గుర్తు ఉంటే మిమ్మల్ని పోలింగ్ బూత్ దగ్గర ఉండనియరు. దానికి 3 రంగుల కండువా వేసుకొని టిప్ టాప్ నిలబడి అందరికీ మర్యాద పూర్వకంగా నమస్తే పెట్టండి. అన్న వెల్కమ్ అని నమస్తే పెట్టండి. అర్థమైందా? సో దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నీళ్లు, ఓకే, నీళ్లు సౌకర్యం, టెంట్ సౌకర్యం, ఓటర్ల పోలింగ్ ఏజెంట్లందరికీ కూడా మేము ఏజెంట్లకి లిస్ట్ సబ్మిషన్ చేయడం జరిగింది. వాళ్ళకు ఒక చిన్న శిక్షణ కూడా పెట్టుకుందాము. ఈరోజు సాయంత్రం మనం డిస్పాచ్ అయిపోవాలి. మీరందరూ కూడా కండువాలు వేసుకుని బూతుల ముందట నిలబడాలి. అర్థమైందా అండి? షకీల్ గారు మీరందరూ బాధ్యత తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ నాయకులే ముందుకి, రామరెడ్డి గారు అందరూ కూడా బాధ్యత తీసుకోవాలా. సత్యనారాయణ గారు, జక్కుల సత్యనారాయణ గారు, మోరి ఆశన్న గారు, బూర్ల శంకరయ్య గారు అందరూ కూడా రేపు పోలింగ్ బూత్లనే 7 గంటలకల్లా బయటపడాలి. ఇళ్ళకి వెళ్ళి ఉంటారా? మళ్ళీ వార్తలలో ఏమవుతుంది అని కూడా చూసుకుంటే చేయరు కదా. ఒకరోజు వార్తలు బంద్ అయితే ఏం కాదు, ప్రపంచం ఏమన్నా మునిగిపోతుంది. ఇంకా ఇప్పుడు అందరికీ ఫోన్లు వచ్చినాయి కానీ ఫోన్లలో చూసుకోండి, సరేనా? పొద్దుగాల పోలింగ్ బూత్ 7 గంటల పోలింగ్ ముగిసేదాకా ఉండాలి. అర్థమైందా? మధ్యాహ్నం కొంచెం నాస్తా చేయతుంది తప్ప పోలింగ్ ముగిసే వరకు ఉండాలి. పోలింగ్ అయిపోతుంది ఇంకా గంట అయినా తుర్రమంటారేంది అనద్దు. పోలింగ్ చివరి వరకు కూడా ఉండాలి. అయ్యో ఇంతగానం ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు అట్లా ఉన్నది. మీరు చెప్తున్న పోలింగ్ మేనేజ్మెంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు జరిగిందంతా ఒక తతంగం అయితే రేపటి నుంచి ఇంకో తతంగం. బూతుల దగ్గర నిలబడాలి. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరున్నా బూతుల ముందు నిలబడాల. ఆ తర్వాత ఎక్కడ కూడా ఓటర్లకు ఎక్కడెక్కడ ఓట్లున్నాయో వాళ్ళకి సహకారం చేయాలా. ఫోన్లు చేసి అన్న ఓటేసినావా అని మన మద్దతుదారుల్ని ఫస్ట్గా ఓటేపియాలా. సరేనా? ఎప్పటిలో ఓటేపియాలా మన మద్దతుదారుల్ని.
పొద్దుగల్లా 9 కొట్టేలోపు 10 కొట్టేలోపు వేపించేయాలా, మళ్ళీ ఓటేసినాకనే పనికి పోమని చెప్పాలి. చెప్తారా? ఇది చాలా ఇంపార్టెంట్. ఈ చిన్న చిన్న విషయాలే కానీ చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. అట్లనే బ్యాలెట్, మరి ఓటు వేయాలంటే ఏం చెప్తారే? మీ అందరి దగ్గర బ్యాలెట్ పేపర్, మన నమూనా బ్యాలెట్ ఉంది, ఒక్కసారి చేపెట్టాయి. నాకు కొంచెం అర్జున్ నమూనా బ్యాలెట్ తీసుకెళ్ళి, నమూనా బ్యాలెట్ చూపెట్టండి నాకు. మీకు అందరికి ఇచ్చాం కదా అన్న. సారీ, నమూనా బ్యాలెట్ ఇవ్వండి. ఎత్తండి, మీ దగ్గర నమూనా బ్యాలెట్ లేవా? ఏ బాబు, ఇక్కడ పంచలేదు నడుస్తాం, వీళ్ళందరికీ నమూనా బ్యాలెట్ ఇవ్వండి. ఒకసారి అందరు నమూనా బ్యాలెట్ ఎత్తాలా అందరూ? నమూనా బ్యాలెట్లో ఏం రాసింది? 2వ నంబర్లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు. మళ్ళీ ఒకసారి అందరు ఎత్తండి, ఒకసారి గట్టిగా అందరు. ఎవరెవరి దగ్గర నమూనా బ్యాలెట్ ఉంది ఎత్తండి. అందరూ కూడా ఈ సెక్షన్ వరుసలే పంచండి. చూడండి ఏం రాయాలా? 2వ నంబర్ దగ్గర ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి పేరు ఉంటుంది కదా. 2వ నంబర్ దగ్గర ఏమని రాయాలి? టిక్ పెట్టాలనా? ఇతనే ఆయన పేరు రాయాలనా? అభ్యర్థి పేరు రాయాలనా? ఏం రాయాలా? 1వ నంబర్ అని వేయాలా? ఏం వేయాలా? 2వ నంబర్ దగ్గర ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు ఉంటుంది. దాంట్లో నంబర్ ఏం పెట్టాలా? 1వ నంబర్ అని రాయాలా. మీరు టిక్ మార్క్ పెడితే, రైట్ మార్క్ పెడితే ఆ ఓటు చెల్లది అంటే ఏమంటారు కదా. మళ్ళా ఏమంటే ఇంత కష్టపడి మిమ్మల్ని పోలింగ్ బూత్ తీసుకొచ్చి మీరు చేస్తే కనుక లాస్ట్కి అయితే మీరు రైట్ మార్క్ కొడితే కనుక ఆ ఓటు చెల్లకుండా పోతుంది. అవునా కాదు? కాబట్టి 1వ నంబర్ అని వేయాలి. ఇంకోటి కూడా పర్వాలేదు, నేను నా ధర్మం కాబట్టి చెప్పచ్చు. కొంతమంది ఎవరైనా అందరూ, కొంతమంది కొంచెం ఒకరో ఇద్దరో మనకు మేము కాంగ్రెస్ 1వ నంబర్ వేయలేమని వాళ్ళకి ఏమైనా కంపల్సరీ ఉంటే, నీ ఓటు మాకు అద్దరు పో అని మళ్ళీ పోవద్దామా? పోవద్దు. నేను చారీ సాబ్ గారు అనుమతి తీసుకొని చెప్తున్నాను. వాళ్ళకి ఏంటంటే, అన్న ఏదైనా కారణం చేత మనకి వేయకపోతే 2వ నంబర్ అన్నా వేయన్నా అని అడుక్కోవాలి. 1వ నంబర్ ప్లేస్లో 2వ ప్రాధాన్యతోటైనా మనం దక్కించుకోవాలా. అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్. నీ ఓటు 1వ నంబర్ వేయవు, నువ్వు అద్దరు పో అనద్దు. మనకు 2వ ప్రాధాన్యత, 1వ ప్రాధాన్యత ఓట్లల్లో ఎవరికి మెజారిటీ రాకపోతే 2వ ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్క పెడతారు. ఎలిమినేషన్ ప్రాసెస్ ఇది. కాబట్టి ఎవరైనా 10 మందిలో 70% మనకు ఓట్లు వేస్తారని మనకు నమ్మకం ఉంది. మరో 10 మందిలో ఒకరిద్దరు వేయకపోతే కనుక మళ్ళీ ఏమయ్యాలా? అన్నా సరే పర్లేదు, ఒక 2వ ప్రాధాన్యతనే నీ కాంగ్రెస్ పార్టీ 54,000 ఉద్యోగాలు ఇచ్చింది కదా, రైతు రుణమాఫీ చేసింది కదా, మళ్ళీ ఆ తర్వాత గవర్నమెంట్ జీతాలు 1వ తారీఖు నడుస్తుందని వాళ్ళకి గుర్తు చేసి మనం 1వ ప్రాధాన్యత కోసం 1000% ప్రయత్నం చేస్తాం. లేదంటే 2వదైనా వేయాలి. 2వ ప్రాధాన్యతని కూడా మనం మిస్ చేసుకోవద్దు. సరేనా? మీ అందరికి అర్థమైందా? సో 1వ నంబర్ 70% మందితో వేయించాలా. 2వ నంబర్ ఎవరైనా ఒక 10% 20% మనకు 2వ నంబర్ ఇష్టం ఉంటే కూడా వేయించుకోవాలి వాళ్ళతో. అందరికి అర్థమైందా? ఆ తర్వాత మీరందరూ కూడా పెద్దలు వేణుగోపాల్చారి గారు కూడా మాట్లాడేది ఉంది కాబట్టి అందరూ కూడా అక్కడ వెనకాల ఉన్న వాళ్ళు దయచేసి ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. దీని తర్వాత కొంచెం భోజనం కూడా అరేంజ్ చేయడం జరిగింది. మీరందరూ ఒక బుక్కెడు పువ్వులిని మా నరేందర్ రెడ్డి గారికి ఆశీర్వాదం పెట్టి, మా అందరికీ కాంగ్రెస్ పార్టీకి మీ ఆశీర్వాదం పెట్టి వెళ్ళాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. రెండవది, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఇది కాంగ్రెస్ పార్టీ పట్టభద్రులందరూ కూడా, ఇది పట్టభద్రులకు న్యాయం చేసే ఎలక్షన్. ఇది సీతక్క మొన్న సీతక్క స్టేట్మెంట్ కూడా చూసిందా? ఎలక్షన్ కోడ్ అడ్డం ఉన్నది, లేకపోతే కొత్తగా పంచాయతీరాజ్ శాఖల 15,000 ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. 15,000 ఉద్యోగాలు పంచాయతీ రాజ్ శాఖ, రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి శాఖలో రాబోతున్నాయి. అంటే ఎలక్షన్ కోడ్ అడ్డం ఉందని